వచ్చి గవర్నమెంట్ ఇప్పుడు మూడు సంవత్సరాలు కదా 2 అయిపోయింది. ఏం చేస్తలేరు. వస్తురు చూస్తురు పోతురు. 3 రోజుల నుంచి మొత్తం నీళ్ళలా కూసురు. చిన్న చిన్న పిల్లలకి ఎత్తుకొని మంచాల మీద ఎవరు వస్తలేరు. ఏమో మళ్ళా వచ్చి కూడా లాభం ఏముంది? ప్రభుత్వం ఏం లేదు, ఏం పని చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఏమో వస్తారు వాళ్ళు, ఓట్లు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఏం చేస్తలేదు సారు. ఓట్లు వేయకపోతే తెలుస్తుంది. మేము ఓట్లు వేస్తున్నాం కాబట్టే కదా మీరు ఇట్లా తింటున్నారు, తిరుగుతున్నారు. ఇప్పుడు మాకు ఇప్పుడు ఇండ్లు కావాలంటే ఒక్కరు కూడా పట్టించుకో. బాలింత ఉన్నారు 3 ఇంట్లల్లో, ఒక్కడు కూడా వచ్చి మాకు ఇంత అన్నం పెట్టింది తెలియదు, పొద్దున టిఫిన్ చేసింది తెలియదు. ఇప్పుడు మాకేమన్నా అయితే, పిల్లలకి ఏమన్నా అయితే, మా దగ్గర నుంచి మాత్రం ఎవరికన్నా ఒక్కరికన్నా నష్టం అయితే మాత్రం అందరం పోయి అనే కూర్చుంటాం. వీడికెళ్ళి ఒక్క ఓటు రాదు, మీకు ఏం రాదు. వచ్చే సంవత్సరం నుంచి మీరు చూడరు, మీరు ఏమో అనుకుంటున్నారు కానీ ఇన్ని రోజులు అయిపోయింది కానీ ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని ప్రతి ఒక్కరం ఉండదలుచుకోలేము. మాకు ఖచ్చితంగా ఇండ్లు కావాలా, చేస్తారా ఇండ్లు చేయండి. ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు కావాలా, మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలా, ఇదంతా తీసేస్తారు. పార్కింగ్ కావాలా, మాకు అవి కావాలా, కమిటీలు కావాలా అని అంటే మేము ఎట్లుండాలి? మీరు ఉండేది 50 ఏళ్ల నుంచి ఉంటే మేము మా తాతమ్మ వాళ్ళు వాళ్ళ తాతలు ఉన్నప్పటి నుంచి మేము కూడా ఎక్కడనే చేస్తున్నాం కదా. మాకెక్కడికి వెళ్ళి ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలా. ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందా? సరే, వచ్చే సంవత్సరం నుంచి ఓట్లు పడతాయి. లేకపోతే మాకు వద్దు. మాకు అందరికి డబుల్ బెడ్రూమ్లు కావాలనే మేము కొట్లాడుతున్నాం. మాకు ఏం కావాలని కొట్లాడుతున్నాం మేము? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ ఎక్కడ కట్టియలేదా? ఇంతకు ముందుకు ఎవరు కట్టియలేరా? ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే మీరు ఎందుకు శాంక్షన్ చేస్తారు? ఇండ్లు ఉన్నాయి, ఎక్కువ ఇండ్లు కూడా లేవు. మాకు 24 ఇండ్లు. ఆ 24 ఇండ్లకు మీకు గట్టియానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది మాకు అర్థమైతే. వచ్చిన ప్రతి ఒక్కరు ఈ లీడర్ ఈడ దాకా వస్తారు, గుడికాడ దాకా వస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ రావడానికి మీకు ప్రాబ్లం ఏమైతుంది? ఈ ఇండ్లకు మీరు పట్టకపోతే మీరు ఇన్ని రోజులు ఏ ఇండ్లకి వెళ్ళి వచ్చారు? ఈ ఇండ్లకెళ్ళే కదా మీరు మీదికి వచ్చింది. మరి మేము అదే ఇళ్లలో ఉన్నాం కదా, మాకు గట్టిస్తే మేము కూడా మంచిగా ఉంటాం కదా. మీరు కూడా అప్పుడు తిరగండి సందేసుకొని. ఇప్పుడు మాకు గట్టియాలి, ఖచ్చితంగా మాకు ఇండ్లు కావాలా. ఇండ్లు అయితేనే మీకు మళ్ళాసారికి ఎలక్షన్లే గానీ నోట్లే గానీ ఎవరన్నా మా దగ్గరకు వస్తే మాత్రం కొట్టి పంపిస్తాం. ఇది మాత్రం ఖచ్చితం. చెప్పులతోనే కొట్టి పంపించేస్తాం. ఎవ్వరు ఈ గల్లీ దాటి రావద్దు మా దగ్గరికి. మీరు పట్టించుకున్నప్పుడు మా దగ్గరకు వద్దు, మీరు పట్టించుకున్నప్పుడు వద్దు. ఫస్ట్ టైం నీళ్లు వచ్చినాయి గుడిలా, హనుమంతుని గుడిలా, గుడి లోపల వచ్చేసినాయి. వీడియో కూడా ఉంది, చూస్తారా వీడియో? పూర్వలు స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు అలా నీళ్ళలో, అంత వాటర్ వచ్చినాయి సారి. మొత్తం బయటికి వెళ్ళి వరద 19 టవర్లకి ఒక పైప్ లో మేము పెట్టినాం. అవన్నీ పెట్టినందుకు నీళ్లు కొద్దిగా ఆగినాయి. చాలా ఇబ్బంది. ఇక బురదల నిద్ర లేకుండా ఉంది కుక్కలకి, అట్లా ఉంది ఇక్కడ. అంతే, వాన పడితే ఒక భయం ఇక్కడ. అంతే. ఎమ్మెల్యే స్పందించినట్టు సరుకులు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే వచ్చిండు, వచ్చి ఇచ్చిండు. అంతే, మళ్ళీ ఆయన ఆసరా రూపాయలకు వచ్చింది. కాంగ్రెస్ వాడు ఇంతవరకు వచ్చింది తెలియదు, ఆడ ఓడో తెలియదు అన్నట్టు అయిపోయింది ఇక్కడ. అంతే, ఇక్కడ ఇంతవరకు తెలియదు. పట్టించుకోవాలి కానీ హైదరాబాద్ నడిపట్టుకున్నారు. పట్టించుకోవాలంటే ఆడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆడు నా పేరు పరశురామ్. ఏంటి ఇక్కడ వర్షాలు పడితే చాలా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి అంటున్నారు, ఇండ్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మాకు ఇండ్లు కావాలి, ఎందుకంటే మేము మా ఫాదర్స్ సిద్దిపేట నుంచి వచ్చి బతకడానికి వచ్చి 50 years బ్యాక్ వచ్చి ఇక్కడ అడ్డమే లేబర్ పని చేసుకొని ఇక్కడ నిజాం ల్యాండ్ అక్కడ నుంచి 50 రూపాయలు రెంట్ కట్టుకొని ఇక్కడ ఉండి వాళ్ళు చనిపోయినా కూడా మేము ఓనర్ చావు చేసి అన్ని బతికి మేము పెద్దవాళ్ళు చనిపోయినారు. అప్పుడు మేము ఇప్పుడు 40 yearsకి వచ్చినాం. మేము మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు 12 years ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇది వచ్చి మాకు వచ్చి 30 years బ్యాక్ ఫోటో, 30 years బ్యాక్ పట్టా ఇచ్చినారు. అప్పటి వరకు ఇండ్లు కాలేమంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. మేము చిన్న పెద్దలయ్యి 40 ఏళ్ళు అందరు పెద్దలయ్యి చనిపోతారంటే అర్థం. వాటరు, పాముల ఇబ్బంది చాలా ఉన్నది ఇక్కడ. పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఎక్కడ కరుస్తుంది, ఎక్కడ భయపడి చాలా మంది బయట రెంటుకుంటున్నారు. వర్షం వస్తే బస్తీల నీళ్లు కాకుండా బయట డిపో నీళ్లు కూడా వచ్చి ఇక్కడ ఇబ్బంది చేసుకుంటే పాములు బయటకు వచ్చి నీళ్ళలో వచ్చి ఇళ్ళకి వస్తున్నాయంటే చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది. అర్ధరాత్రి వర్షం వస్తే అర్ధరాత్రి ఎక్కడ వాళ్ళు మేము అంతమంది ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్లో పోయి ఒక రోజు ఉండి అప్పుడు గవర్నమెంట్ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసి అన్నీ చేసింది. కానీ ఇప్పుడు వర్షము వచ్చి ఇబ్బంది అంటే ఇప్పుడు చాలా మటుకు బయట ఉన్న ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. పిల్లలు చిన్న పిల్లలను ఎక్కడ పట్టుకొని ఎక్కడ అర్ధరాత్రి వానస్ ఎక్కడ పోవాలి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? దాదాపు 22 పట్టాలు, 22 కానీ 50 కుటుంబాల దాకా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఫ్యామిలీలు ఉన్నారు. అందరూ 30, 40, 50 years ఉన్నారు. చిన్న పిల్లలు ఒక్కో దాంట్లో 12-13 మంది ఉన్నారు. 22 ఇళ్ళ పట్టాల. మాకు ఎప్పుడు డిసైడ్ చేసి మాకు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశతో ఎదురుస్తున్నాం. ఇది కస్తూర్బా నగర్ జిన్వాల్ కాంపౌండ్. ఇది
కస్తూర్బా నగర్ జిన్వాల్ కాంపౌండ్. కానీ ప్రభుత్వము మీకు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు కొంత వెసులుబాటు కల్పిస్తుంది అంటున్నారు. అప్లై చేసుకురా దరఖాస్తులకి ప్రభుత్వం? టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్లై చేసుకున్నాము. మాకు 58, 59 జీవో ఇచ్చింది. దాంట్లో 1800 అప్లై చేసుకున్నాము. ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. మళ్ళీ మొన్న అప్లికేషన్ గవర్నమెంట్ చేంజ్ అయినాక అప్లికేషన్ పెట్టినాము. దాని వెరిఫికేషన్ కూడా కాలేదు. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు ఫ్యామిలీలు ఉన్నారు. ఇస్తే అట్లనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే అట్లా కూడా అవ్వట్లేదు. ఇప్పుడు లేని వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళకి వస్తున్నాయి. ఎక్కడికైనా వస్తే మాకు అట్లయినా పర్లేదు, ఉన్న జాగాలో కట్టించినా మేము హ్యాపీగా ఉంటాము. మాకు ఈ ప్రభుత్వం దయచేసి ఏమైనా కట్టిస్తే మేము వచ్చి ఉంటాం. బయట కిరాయి ఎలాంటి ఇక్కడికి వస్తుంది.